మృగశిర కార్తె వస్తే చాలు కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తారు. అయితే ఏదో టూరిజం ప్లేస్ కోసం వచ్చి సందడి చేద్దామని కాదు, బత్తిని కుటుంబ సభ్యులు వేసే చేప ప్రసాదం అంటే చేప మందు ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను వాళ్ళు ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కూడా మృగశిర కార్తె మరికొద్ది రోజుల్లో రాబోతోంది. సో ఈ చేప ప్రసాదాన్ని విశిష్టత ఏంటి, వారి కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచి వేస్తున్నారు, ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది బతిని కుటుంబ సభ్యుల్లో ఒకరైన అమర్నాథ్ గౌడ్ గారు మనతో పాటు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఈ చేప ప్రసాదం మృగశిర కార్తె అప్పుడు చేయడానికి గల విశిష్టత ఏంటి? ఆ రోజే నక్షత్రం, ఆ రోజే ఎందుకు వేయాలి? ఇది మృగశిర కార్తె అంటే ఎండాకాలం నుంచి వానాకాలంకి టర్న్ రోజు అనమాట. అయితే ఆ ముహూర్తం రోజే వేయాలని మా గురువారు ఎవరైతే మా ముత్తాతకి అయితే చెప్పారో దీని ఫార్ములా ఇట్లా అని అదే రోజు చేయాలని చెప్పి పర్టికులర్ డే చేయాలని చెప్పి గురువుగారే మాకు ఆదేశించారు, ఒక ఋషి. వాస్తవానికి ఈ చేప ప్రసాదం వ్యవహారానికి సంబంధించి అసలు ఎప్పటి నుంచి మీకు తెలిసి ఎప్పటి నుంచి వేస్తున్నారు, ఎలా మొదలుపెట్టారు? ఇది మా ముత్తాత అంటే 1845 ఇయర్ నుంచి స్టార్ట్ చేసిండ్రు మా ముత్తాత. దాని తర్వాత మా తాతకి ఒక్కడే కొడుకు అనమాట. అట్లా లాస్ట్ మా తాతకి వాళ్ళ నాన్న అందరికీ ఒక్కొక్క సంతానం ఉండే. మా తాతకి ఆడికి వచ్చినప్పుడు 5 అన్నతమ్ముళ్ళు పుట్టిన 5 అన్నతమ్ముళ్ళు, 4 అక్క చెల్లెలు, మొత్తం కలిపి 9 మంది. అయితే వాళ్ళు మా నానమ్మ అంటే మా తాత తొందరగానే కాలం చేశారు. అయితే మా నాన్నమ్మ పిల్లలను పెట్టుకొని అంటే ఇది ఓన్లీ దీంట్లో బత్తిని ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఆడపిల్లలు అయితే పెళ్ళైపోయి వేరింటికి వెళ్ళిపోతారు. అది కాకుండా బత్తిని ఎవరైతే కొడుకులు ఉంటారో వంశం అంటే మళ్ళీ కోడళ్ళు వేరింటి నుంచి కోడళ్ళు వస్తారు, వాళ్ళు కూడా మా ఫ్యామిలీకి చెందిన వాళ్ళని కానీ మా బత్తిని ఫ్యామిలీ వాళ్ళే ఇది చేస్తారు. అయితే మా నాన్నమ్మ ఈ 5 కొడుకులను పెట్టుకొని అంటే ఫస్ట్ శివరామ్ గౌడ్, మళ్ళీ సోమలింగం గౌడ్, విశ్వనాథం గౌడ్, మా నాన్నగారు హరినాథ్ గౌడ్, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఉమామహేశ్వర్ గౌడ్, ఈ 5 పెట్టుకొని మా నాన్నమ్మ అక్కడి నుంచి ఇంకా మొదలుపెట్టింది. అయితే దీంట్లో మా నాన్న చాలా ఇంట్రెస్ట్, దీని మీద చాలా ఇంట్రెస్ట్, మా ఈ 5 అన్న తమ్ముళ్ళ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. అట్లా అతను బాగా ట్రావెల్ చేస్తాడు, బాగా అన్ని దేశాలు పోయిండు, ప్లస్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు అన్ని బాంబే, ఢిల్లీ, కల్కటా ఇట్లా ఆయన బాగా తిరిగి ఎక్కువ మందికి దీని గురించి అవగాహన. ఇది ఎక్కువ చాలామంది ఎవరైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళంతా చాలా ఎక్కువ నార్త్ నుంచి ఉంటారు. నార్త్ ఈస్ట్ అంటే కాల్కటా, అస్సాం, మళ్ళీ ఢిల్లీ, హర్యానా, లక్నో, నార్త్ నుంచి ఎక్కువ ఈ ప్రాబ్లం చాలామంది వచ్చేటిది. అక్కడ సౌత్ నుంచి కూడా వస్తారు. సౌత్ నుంచి చాలా అంటే ఇంత ఉండదు, ఏదైతే నార్త్ వస్తారో తక్కువ ఉంటుంది. అది అట్లా చాలామంది అంటే 1845 నుంచి ఎంతో పబ్లిక్ వస్తున్నారు. మేము ఇప్పటివరకు ఎక్కడ మేము ఒక అడ్వర్టైజ్ కూడా ఇవ్వం. అంటే ఇట్లా అస్సాంకి ఇది మందు మాది ఉంది, మేము ఇప్పటికి ఎక్కడ పర్సనల్ అడ్వర్టైజ్. ఇప్పుడు న్యూస్ వస్తుంది, ఇప్పుడు న్యూస్ అంటే ఏంది, ఒకటి ఇది నడుస్తుంది అని ప్రచారం, న్యూస్ ముంగడిపోతుంది, కానీ యాడ్ వేరే, మళ్ళీ న్యూస్ వేరే, యాడ్ వేరే. మా పర్సనల్గా ఇప్పటివరకు మేము ఎక్కడ యాడ్ ఇది చేసాము. అది 1845 నుంచి ఇప్పటివరకు మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా ఇప్పటివరకు ఎక్కడ యాడ్ ఇవ్వలే, బ్యానర్ కట్టలే. ఇది ఒకరికి మంచిగా అయ్యి, ఇప్పుడు ఒకరు వచ్చిండ్రు, వాళ్ళకి మంచిగా అయినాక 4 చెప్పుకున్నారు, మౌత్ స్ప్రెడ్ అయింది. కానీ మా పర్సనల్గా మేము ఇక్కడ మా దగ్గర రాండి, మేము ఇది చేస్తాము, మేము ఇట్లా ఈ బెనిఫిట్ అవుతుంది, ఆ బెనిఫిట్ అవుతుంది అని వేయడం. మేము ఇంకొకటి ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఇప్పుడు యూట్యూబర్స్ అయిపోయాను. మేము ఇప్పటికి మా ఫ్యామిలీ నుంచి యూట్యూబ్లో మేము వేయలేదు. అన్నీ ఎవరైనా వచ్చినా కానీ పర్టికులర్ యూట్యూబర్స్ మెసేజ్ ఫార్వర్డ్ చేసిండ్రు, అట్లా ఇది ప్రసిద్ధి కలిగింది. వాస్తవానికి ఏదైతే ఈ చెప్పమందు ఉందో దాన్ని వేసుకోవడానికి లక్షల్లో వస్తారు జనాలు.
ఈ ప్రసాదం ఎప్పటి నుంచి తయారు చేస్తారు, దాంట్లో ఉన్న శాస్త్రీయత? సార్ మేము ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదు. అవును. మేము ఒక జనవరి వచ్చిందంటే మేము ఒక్కొక్క పని స్టార్ట్ చేసుకుంటాం. అంటే దీనికి సంబంధించిన హర్బ్స్ ఏంది, దానికి సంబంధించిన పర్టికులర్ ఐటమ్స్ ఏం కావాలనో అవన్నీ మేము సమకూర్చి అంటే ఒక్కొక్కటి కొన్ని హరిద్వార్ పోతాం మేము, కొన్ని వేరే శ్రీశైలం పోతాము. అక్కడ ఏడేమేమి దొరుకుతాయో అవి మా నాన్నగారు మా ఫోర్ ఫాదర్స్ ఏదైతే చెప్పిండ్రో మాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చిండ్రో అవన్నీ మేము జనవరి నుంచే మా పని స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా పర్టికులర్ మళ్ళీ మేము గవర్నమెంట్ తోటి కూడా వచ్చే పబ్లిక్కి ఎవరైతే లక్షలాది మంది వస్తారో వాళ్ళకి ఏర్పాట్లు అంటే ఏ ప్రాబ్లం కాకుండా వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా రావాలి, వచ్చి ఈ ప్రసాదం తీసుకొని మళ్ళీ ప్రశాంతంగా పోవాలి. హైదరాబాద్ వచ్చిందంటే మనం హాస్పిటాలిటీ ఇవ్వాలి, వచ్చిన పబ్లిక్కి హాస్పిటాలిటీ ఇవ్వాలి. అది మేము గవర్నమెంట్ తోటి మేము సంప్రదాయాలు చేస్తుంటాం. అంటే అన్ని డేట్ ఏది వచ్చింది అంటే ఫిబ్రవరి నుంచి, ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ పబ్లిక్ వచ్చేటిది నార్త్ అన్ని వేరే వేరే స్టేట్ల నుంచి వస్తారు కదా, వాళ్ళకి ట్రైన్ టికెట్ కూడా కావాలి. ఇప్పుడు 3 months మొదల నుంచే బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు అంటే నువ్వు రేపు పోయేటున్నా అని ఇవాళ టికెట్ తీసుకుంటుండే అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఆన్లైన్ బుకింగ్ అవి అట్లా 3 months ముందు నుంచే టికెట్లు బ్లాక్ అయిపోతాయి. అయితే మార్చ్ ఎండింగ్ నుంచి మేము డేట్ అనౌన్స్ చేసి మేము మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ తోటి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంకి ఫిష్ ప్రొక్యూర్ చేయాలి. ప్లస్ మాకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కూడా చాలా, ఎందుకంటే వచ్చిన పబ్లిక్కి అంత పెద్ద ప్లేస్ ఒక దగ్గర. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎందుకు అంటున్నది, పెరడ్ గ్రౌండ్ ఉన్నది, ఇంకా నిజాం కాలేజ్ ఉన్నది, అవన్నీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎందుకు అంటున్నాం అంటే దాంట్లో చెట్లు ఉంటాయి. కొంత పబ్లిక్ వచ్చేటోళ్ళు నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు బీదవాడు వస్తాడు, వాడు హోటల్ కూడా ఎఫర్ట్ చేయలేడు. ఆ హోటల్ పైసలు కూడా వాడి దగ్గర ఉన్నాయి. అందుకొంచెం చాలామంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే షెల్టర్ తీసుకుంటారు. అయితే దాంట్లో షెడ్స్ ఉన్నాయి, అంటే వాన వచ్చినా ఎండకైనా అది ఒక మంచి కార్యం అని చెప్పి అది మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. వేరే జాగాలో నువ్వు నిజాం కాలేజీలో పెట్టినారనుకో, ఆడ నీకు మొత్తం గ్రౌండ్ ఉంటుంది, నీకు ఒక చెట్టు ఉండదు, ఏది ఉండదు. పెరడ్ గ్రౌండ్ చూడండి, పెరడ్ గ్రౌండ్లో కూడా నీకు ఒక చెట్టు ఉండదు. మొత్తం పబ్లిక్ వచ్చినట్టు ఎక్కడ పోవాలి, అదొక్కటి మేము అది చూస్తున్నాం. ఇంకొకటి ఈ సంవత్సరము మాకు పోలీస్ డీసీపీ గారితో ఒక సజెషన్ ఇచ్చారు. అంటే ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్లస్ ఇంకొక జాగాలో 2 side అంటే పబ్లిక్ని ఒకటే దగ్గర ప్రాబ్లం కాకుండా, అంటే స్టాంపేడ్ కావద్దు, తొక్కిసలాట కావద్దు అని చెప్పి వాళ్ళు కొంచెం డివైడ్ చేద్దాం పబ్లిక్ని. ఒక ప్లేసు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పెడదాం, ఒక ప్లేస్ ఇంకొకటి మనల్ని చూడమంటున్నాం. అంటే నెక్స్ట్ ఇయర్ కన్నా, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ అన్నా ఏమైనా ఛాన్సెస్ ఉంటే నెక్స్ట్ ఇయర్. ఇంకొకటి మేము సంవత్సరంలో ఒకటే రోజు ఇస్తాం, మళ్ళీ సంవత్సరం పొడుగు మొత్తం ఇయర్ మొత్తం ఇవ్వము. అది మేము ఏదైనా మంచి కావాలని చూసాము. ఆ వచ్చిన పబ్లిక్ టెన్షన్ పడి నాకు దొరుకుతుందో లేదో అని చెప్పి హడావిడి చేయకుండా ఈజీగా కావాలని చెప్పి మేము కూడా ఏమంటాం, వచ్చిన ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఎవ్వరు అరే దొరుకుతుందో లేదో అని కాదు. మేము ఉన్న లాస్ట్ కావాలంటే ఒక 2-3 గంటలు ఇంక ఎక్స్ట్రా ఇస్తాం, కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ అది చేస్తాం, ఎవరు టెన్షన్ తీసుకోవద్దు. ఈ చేప ప్రసాదం అంటే ఈ బతిని ఇది ఉబ్బస వ్యాధికి సంబంధించిన మందు మీరు వేస్తారు, దీంట్లో కూడా వెజ్ నాన్ వెజ్ అనేది ఉంది. సో చేప పిల్లనే ఎందుకు ప్రసాదంగా దానికి ఇది చేస్తారు? రియల్గా చెప్పాలంటే మా బతిని ఫ్యామిలీ నుంచి డాక్టర్స్ ఎవ్వరు లేరు సార్. ఇది మాకు కూడా తెలియదు. మేము కూడా సైంటిఫిక్గా మేము దీన్ని అది ఎట్లా సైంటిఫిక్గా పనిచేస్తుందో అది మాకు కూడా తెలియదు. మాకు ఒక ఋషి ఈ వరం ఇచ్చిండ్రు మాకు. ఆ వరము మేము సేవ చేయాలని పబ్లిక్ కాజ్, ఇదంతా పబ్లిక్కి బెనిఫిట్. ఎందుకంటే సార్ ఇప్పుడు వైద్యం ఎంత పిరమైంది, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేయలేడు, తట్టుకోలేడు. దాన్ని సింపుల్ చిన్న జ్వరం వస్తేనే
ఇంత లక్షలు లక్షల ఇప్పుడు చిన్న చిన్న దానికే చాలా డబ్బులు అవుతున్నాయి. కామన్ మ్యాన్ అది ఎఫెక్ట్ చేయలేడు. అస్తమా ఎటువంటిది అంటే ఎంత డేంజర్ అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి అస్తమా లేదు, దాన్ని మీరు ఫీల్ చేయాలంటే ఒక్కటే మాట చెప్తా. స్విమ్మింగ్ పూల్లో నీళ్ళలో మునిగి కూర్చో. అస్తమా అంటే అది నువ్వు నీళ్ళలో మునిగినాక లేకపోతే ముక్కు నోరు మూసేస్తే నీకు శ్వాస లేకపోతే అది లంగ్స్లో బల్గం ఫామ్ అవుతుంది. బెల్గం అంతా మొత్తం జాలి లేక అది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు స్పైడరు జాలి ఎట్లుంటుందో లోపల లంగ్స్లో అంతా అట్లా జమ అయిపోతుంది. ఆ జమ అయిపోయి నీ లంగ్స్ నీకు ఎప్పుడైతే ఊపిరి తీసుకుంటామో గాలి శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్ ఇట్లా కొట్టుకోవాలి. అది అది మొత్తం జాలి టైట్ చేసేసేవారికి అది నీకు అదే అసమ మెయిన్ ప్రాబ్లం. దీనికి ఎన్నో 100 మా ఫాదర్ నాకు చెప్పిన ఎక్స్పీరియన్స్. ఇవి 186 టైప్స్ ఆఫ్ స్నీజింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కోల్డ్, ఇవన్నీ దీనికి సంబంధించినవి అన్నీ. అట్లా ఎన్నో రకాలు. ఇప్పుడు మాకు కూడా లేదు, ఎవరికి లేదు మా ఫ్యామిలీ మెంబర్స్కి. ఫస్ట్ మేము వేసుకున్న తర్వాతనే ఎదుట పేషెంట్కి ఇస్తాం. అది దీంతో ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇంకొకటి దీంతో మంచి జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు. ఖాళీ ఒక గర్భిణీ స్త్రీకి ఒక ఆమెకి అప్పుడు తీసుకోవద్దని చెప్తాం దీని గురించి. సాధారణంగా ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ చెప్పప్రసాదం స్టార్ట్ చేసినప్పుడు జన విజ్ఞాన వేదిక వాళ్ళు దీని మీద ఆరోపణలు వేస్తారు, దీంట్లో శాస్త్రీయం లేదు అని. సో అలాంటి ఆరోపణలు వచ్చినా దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? సార్ ఎవరనే మనం అనుకోని, నేను ఒక్కటే ఇంతకుముందే చెప్పిన, మేము యాడ్ ఇయ్యం. మేము ఇది మా 1845 నుంచి మేము అప్పటి నుంచి చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరి దగ్గర మేము ₹1 చేయి చాపలే, ఎప్పుడు డబ్బులు అడగలే. దీంతో మాకేం బెనిఫిట్ అవుతుంది? ఆ జన విజ్ఞానం వాళ్ళు చెప్తారు. మేము అనేటిది ఒక్కటే ఏంటంటే బీదవాడికి బెనిఫిట్ అవుతుంది కదా. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు హాస్పిటల్లో పోతారు, వాళ్ళు అవి స్టెరాయిడ్స్, ఎన్నో రకాల మందులు ఉన్నాయి. ఆ స్టెరాయిడ్స్ దాంతో ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మా దగ్గర మేము ఎవరికి వాళ్ళకి మంచిగా అయితేనే వాళ్ళ పిల్లలని తీసుకొస్తున్నారు, వాళ్ళ దోస్తులు అంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకుంటున్నారో, వాళ్ళ చుట్టాలకి అరే నాకు మంచిగా అయింది, వీడికి పోయినా హైదరాబాద్ పోయి చెప్పప్రసాదం తీసుకున్నా నాకు మంచిగా అయిందని వాడు కాన్ఫిడెంట్గా వేరే చెప్తేనే వాడు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏదో ట్రై చేయాలని రాడు. ఎవడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరైనా మోసం చేయాలంటే 1 సంవత్సరం 2 అచ్చా మోసం చేసినా మాకేం బెనిఫిట్ అవుతుంది? దీంట్లో ఒక కామన్ సెన్స్ వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ జన విజ్ఞాన వేదిక అంటారు, మళ్ళీ వాళ్ళకి ఎంత చదువు ఉన్నదో మళ్ళీ ఇంత విజ్ఞానం లేదా అని నేను అంట. అరే వీళ్ళు దీంతో ఏమైనా బెనిఫిట్ అవుతుంది? వాళ్ళకి కొంచెం విజ్ఞానం లేదా? ఇప్పుడు నువ్వు ఒక గుడిలా అన్నదానం చేస్తారు, అన్నదానం ఏంది పైసలు తీసుకొచ్చేస్తారు, తింటున్నాను కడుపు, ఆ పూటకైతే కడుపు నిండుతుంది కదా. మేము సంవత్సరంలో ఒకటే రోజు ఇస్తున్నాం. ఆయనకి వాడు తీసుకుంటుండు రిస్క్, కానీ వానికి మంచిగా అవుతుంది కదా. నీ దగ్గరకు వస్తలేడు, నువ్వు చేపిస్తావు. మళ్ళీ వచ్చిన పేషెంట్స్ అందరికీ కూర్చోబెట్టి ఆడికి రాకరాపోయి నేను హాస్పిటల్ ఖర్చు అంతా నేను తీసుకుంటాను చెప్పమని. మరి అది హాస్పిటల్ ఖర్చు మేము పెడతా, నేను ఫ్రీగా చేస్తా, నువ్వు వచ్చి చేయించుకో. నువ్వన్నా తెరువు ఒకటి ఏదన్నా హాస్పిటల్ తెరిచి పేషెంట్స్కి అన్నీ తీసుకుపోయి ఫ్రీగా చెయ్యి, అది ఏం ప్రాబ్లం ఉందో చూడు. మేమే ఇప్పటికీ చెప్తున్నాం, మేము సైంటిఫికల్లీ మేమేం అది ఎట్లా ప్రూవ్ అవుతుందో మాకు కూడా తెలియదు. మా ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళు అక్కడికి వచ్చిన పబ్లిక్ని అడగండి, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అడగండి. ఒక 10% తక్కువైనా అని మంచిదే కదా. 100% కూడా కాకుండా సరే ఒక 10% వచ్చినా ఆయనకైతే ₹1 ఖర్చు పెట్టకుండా వానికైతే వచ్చిన పేషెంట్కి అయితే బెనిఫిట్ అయితే దొరుకుతుంది కదా. సాధారణంగా ఇంతకుముందు మీరు నా చిన్నతనంలో కూడా నేను చూశాను, వచ్చేవాడిని నేను కూడా. పాత బస్తీలో దూద్బోలిలో వేసేవాళ్ళు, జూ పార్క్ వెళ్ళే రోడ్లో. అక్కడ నుంచి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఎందుకు మారాల్సి వచ్చింది? అది దీనికి కారకులు. ఇది మీకు ఓల్డ్ సిటీ తెలుసు ఎట్లుంటుందో, చిన్న చిన్న సందులు, ట్రాఫిక్, పబ్లిక్ ఆడ. ఇంకా ఇప్పుడు అంటే కొత్త జనరేషన్కి తెలియదు, బాగా రైట్స్ అవుతుండే, హిందూ ముస్లిం గొడవలు అవుతుండే. అప్పుడు 1999 అనుకుంటాను. అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం సీఎం ఉండే.
అయితే అప్పుడు కూడా సేమ్ ఈ మృగశిర కార్తీ అప్పుడే హిందూ ముస్లిం గొడవలు అంటే రైట్స్ అయినాయి. ఆ రైట్స్ అయినప్పుడు 144 సెక్షన్ పెట్టారు. దాంట్లో ఇది మేమైతే ఇచ్చేటి అది ఏమన్నా ఉండని మేము ఇచ్చేటిది అయితే ఇస్తుండే. బయటిది రాష్ట్రాల నుంచి పబ్లిక్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొత్త ప్లేస్ రావడం, అది ఓల్డ్ సిటీ, చిన్న చిన్న సందులు, దాంట్లో భయం భయం. అది ఎవరికి భయం మెయిన్ అయ్యింది, గవర్నమెంట్కి వస్తుంది. ఏమన్నా కొత్త ఇన్సిడెంట్ అయినా కానీ అది గవర్నమెంట్కి పేరు వస్తుంది. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండే. అయితే మా ఫాదర్ని రిక్వెస్ట్ చేసిండ్రు, ఏమని మీరు అక్కడ ఓల్డ్ సిటీలో చేయండి కానీ ఓల్డ్ సిటీలో చేయకండి, మీరు ఇక్కడ మీరు ఎక్కడ అడిగితే నేను అక్కడ ప్లేస్ ఇస్తాను, మీరు అంటే మా నాన్న మా పెద్దనాన్న వాళ్ళందరూ ఎవరు ఒప్పుకోలే ఇది చేద్దాం, బయట మేము దూద్బౌలి తప్పించి ఇంకా వేరే దగ్గర వేయాలంటే మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే మా తాతల నుంచి వస్తుంది, మేము ఎందుకు పోవాలని చెప్పి మేము వెళ్ళకపోతే రిక్వెస్ట్ చేసి మీరు మంచి చేయాలనుకోరు. చంద్రబాబు నాయుడు ఒక్కడే క్వశ్చన్ వేసింది మా ఫాదర్కి, మీరు లక్షలాది మందిని మంచి చేయాలని ఇది చేస్తున్నారు, ఎవడన్నా వచ్చి ఒక్కడన్నా చనిపోయింది అనుకో హిందూ ముస్లిం, అది ఎవరికి చెడ్డ పేరు, మీకు చెడ్డ పేరే, రాష్ట్రానికి కూడా చెడ్డ పేరే ఇది అని అప్పుడు చెప్తే, ఆ ఇయర్ నిజాం కాలేజ్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఆ నిజాం కాలేజ్ మెయిన్ దీంట్లో ఇంకొకటి ఇది చెప్తా, ఓపెన్ గ్రౌండ్ ఉంది, ఆడ గడ్డి లేదు ఏం లేదు, నడుస్తే దుమ్ము లేస్తుంది. అస్తమా పేషెంట్కి ఫస్ట్ ప్రాబ్లం దుమ్ము. మనం చేసే ట్రీట్మెంట్ దానికి అస్తమాకి, దానికి దీనికి కాంబినేషన్ అంటే వచ్చిన పబ్లిక్ క్యూలో ఉంటాడు కదా, వాడు అంతసేపు నిలబడి ఎండ షెడ్ లేదు ఏం లేదు, అది గ్రహించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బాబు గారే ఇనిషియేటివ్ తీసుకొని దానికి అప్పుడు దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉండే, ప్లస్ చీఫ్ మినిస్టర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండే, ఆయన ఆలోచించి మళ్ళీ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళతో మాట్లాడి దాని తర్వాత ఇయర్ నుంచి ఎగ్జిబిషన్ అప్పటి నుంచి అక్కడనే ఇస్తున్నాము. అది కూడా పబ్లిక్ కూడా బెనిఫిట్ అవుతుంది, అంటే క్రౌడ్ తొక్కిసలాట కాకుండా. అదే మళ్ళీ ఓల్డ్ సిటీలో అంటే ఏమవుతుందో తెలియదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు మందు వేస్తారు కదా, అంటే ఆ నక్షత్రం ఒక్కరోజు వచ్చింది మృగశిర కార్తీ నక్షత్రం 24 గంటలు ఉంటుంది. 24 గంటలు మళ్ళీ అక్కడి నుంచి 45 days పత్యం కూడా ఉంటుంది. అయితే ఆ పత్యం ఉన్న ఆ 45 రోజులు కూడా మీరు ఇది చేసుకోవచ్చు. పచ్చం అంటే ఏం పాటించాలండి మందు వేసుకున్నాం? అయితే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఆ ఐటమ్సే తినాలి. అంటే పాత బియ్యము, చక్కెర, పసుపు, ఇవి. అంటే మళ్ళీ చేపతోటే ఇస్తాం ప్రసాదం, కానీ ఆ 45 days చేప కూడా తినవద్దు అవి. మళ్ళీ దీంట్లో చామగడ్డ ఉంటుంది. చామగడ్డ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చామగడ్డ చాలా తింటే ఎఫెక్ట్ చాలా అవుతుంది, కానీ మేము పత్యంలో అది తినమని చెప్తాం. ఆ పత్యంలో 45 days కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవే తినాలి. దాన్ని తప్పించి దాన్ని ఎంత మంచిగా ఫాలో చేస్తే పబ్లిక్ కూడా ఇగో మేము మా పని ఇచ్చేవారికి వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది. 45 రోజులు పత్యం ఉంటుంది. ఆ పత్యం సరిగ్గా చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి దీంట్లో ఇది కూడా ఉంటుంది, మేము 4 to 5 years వేసుకోమంటాం. ఇది ఒక్క సంవత్సరం వేసుకొని నువ్వు నెక్స్ట్ ఇయర్ డిసైడ్ చేయలేవు. దీంట్లో ఎట్లా అంటే కొద్దిగా తక్కువ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మీ బాడీ నా బాడీ డిఫరెంట్. ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది. మీరు కాలికి చిన్న క్రోసిన్ వేసుకుంటే మీకు జ్వరం తక్కువ అవుతుంది. నాకు క్రోసిన్ 4 రోజులు వేసుకున్నాను తక్కువ కాదు, మళ్ళీ నేను డాక్టర్ దగ్గర పోయి నాకు ఒక కోర్స్ ఇస్తాడు. అంటే నీ బాడీ మెటబాలిజం వేరే, నా బాడీ మెటబాలిజం వేరే. అట్లా ఒక్కొక్కరికి 10% తక్కువ అవుతుంది, ఒక్కొక్క 50%, ఒక్కొక్కరికి అయితే 80-90% కూడా తక్కువ అవుతుంది. అది వాళ్ళు అట్లా చాలామంది ఉన్నారు. మేము ఇప్పటికేం మేమేమి రికార్డు చేయలేదు, రిజిస్టర్ మెయింటైన్ చేయం. ఎవడు వచ్చిండు పేరు రాసుకోము. మా పని మాకు అంత టైం కూడా ఉండదు. మాది ఆ రోజు ఇట్లా నిమిషంలో మాకు సెకండ్ పబ్లిక్ని ఎట్లా క్లియర్ చేయాలని టెన్షన్ ఉంది. అందుగురించే చాలామంది వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు నాటికి వచ్చి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చెప్పమన్నారు. కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తారు. కొత్త వాళ్ళకి వాళ్ళు కూడా ఫస్ట్ టైం, వాళ్ళు కూడా ఆలోచనలు ఉంటారు ఇది ఎట్లా పనిచేస్తుంది అని. కానీ పాత వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో 2 years 3 years నుంచి తీసుకున్న పాత వాళ్ళు ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. 10%, 20, 30 ఏదో ఒక పర్సెంటేజ్ అయితే ఉంటుంది. ఆ పర్సెంట్ అంటే పత్యం చేసినా పత్యం చేయకుండా ఒక 10-20% అంటే నీకు తెలుసు. అది పత్యం ఇట్లా మంచిగా చేస్తే
ఇంకా నీకు రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మేము ప్రసాదం ఇచ్చినప్పుడు ఈ లక్షలాది మంది జనాలు వచ్చారు, స్వచ్ఛంద సంస్థలు సర్వీస్ చేస్తాయి కదా, వాటి మీద మీ ఒపీనియన్స్? దీంట్లో చాలా ఎన్జిఓస్ వస్తాయి, లైక్ బద్రీ విశాల్ పిత్తి ట్రస్ట్ వస్తుంది, మళ్ళీ ఒకటి అగ్రవాల్ సమాజ్ వస్తుంది, మళ్ళీ పంజాబీ సేవా సమితి, అట్లా ఒక 5-6 సంస్థలు వస్తాయి. అక్కడ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇది 8th జూన్ అన్నప్పుడు కొంతమంది రాష్ట్రాల నుంచి వాళ్ళకి టికెట్ దొరకక, లేకపోతే ఆడ నాకు దొరుకుతుందో లేదో అని తొందరనే 6th నుంచే పబ్లిక్ వచ్చి స్టార్ట్ అవుతాం. ఆ వచ్చిన పబ్లిక్లో చాలామంది గరీబ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఆ షెడ్లలో పడుకుంటారు. వచ్చిన వాళ్ళకి ఈ సంస్థలు ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ 3, మళ్ళీ వాటర్ సప్లై. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి దాహం అయితే నీళ్ళు కావాలి, భోజనం ఏడికి పోవాలి, వాళ్ళు వాళ్ళ సంస్థ నుంచి, వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఏదైతే సేవ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మాకు కలిసి మాతోటి సపోర్ట్ చేసి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఇట్లా అన్నీ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు ఈసారి ఈ సంవత్సరం మీరు ప్రసాదం సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈసారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేస్తారండి సమయం? వేస్తారా? చేస్తారు. అది వేస్తారు అనేది 8th జూన్ మార్నింగ్ 11 o'clock 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 24 hours ఉంటుంది. ఇంకా కొంచెం కొన్ని అవర్స్ మేము పెంచుతున్నాం. కొంతమంది అంటే మిస్ అయిన వాళ్ళు మా ఇంటికాడ ఇక్కడ కవాడిగూడలో ఉన్నది, ప్లస్ దూద్బౌలిలో. కవాడిగూడలో అంటే ఇప్పుడు మా 5 అన్నతమ్ములు, డాడీ మొత్తం 5 అన్నతమ్ముల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఎవరికైనా ఇచ్చుకుంటారు. మెయిన్ సెంటర్లో అంటే ఇప్పుడు ఒకటి ఇది కవాడిగూడ, ఇంకొకటి దూద్బౌలి. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పోవచ్చు. సో చివరిగా మీరు అంటే పబ్లిక్ ఏదైతే సందేశం ఇవ్వబోతున్నారో, అంటే చేప ప్రసాదం వ్యవహారం సంబంధించి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? మీరు ఎవ్వరు టెన్షన్ పడేటిది ఏం అవసరం లేదు, అందరికీ దొరుకుతుంది. వచ్చిన వాళ్ళు అందరికీ నా సజెషన్ ఏంటంటే లోకల్ వాళ్ళు నెక్స్ట్ డే 9th రోజు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అవుట్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ మన సిటీ వాళ్ళు కూడా టెన్షన్ తీసుకొని, మనకి ముహూర్తం మొత్తం ఉంటుంది, ఆ ముహూర్తం టైంలో కూడా ఇస్తాము, ఆ ఇచ్చిన టైం కాకుండా కూడా ఎక్స్ట్రా టైంలో కూడా ఇస్తాము. ఎవరు టెన్షన్ తీసుకోకుండా మంచిగా పోలీసు వాళ్ళకి, అన్ని డిపార్ట్మెంట్కి, దీంట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ బ్రిగేడు, అంబులెన్స్, హెల్త్, ఎన్నో అన్నీ కలిపి చేస్తేనే ఇది ఇంత పెద్దగా వచ్చిన పబ్లిక్కి ఏం ప్రాబ్లం కాకుండా ఉంటుంది. మీరు మా విజ్ఞప్తి ఏంటంటే లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లోకల్ పబ్లిక్, వాళ్ళు కొద్దిగా లేట్ వచ్చినా సరే 24 గంటలు ఇస్తాం, రాత్రి పొద్దున అంతా 24 hours అక్కడ సర్వీస్ ఉంటుంది. సో మొత్తానికి ఈ ఏడాది కూడా ఏదైతే జూన్ 8వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి 9వ తేదీ అంటే 24 గంటల పాటు ఈ చేప ప్రసాదం అనేది పంపిణీ జరుగుతుంది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చి లోకల్ పీపుల్ ఎవరైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటారో వారు మర్నాడు రావాలని విజ్ఞప్తి చేస్తుంది. దీనివల్ల కొంత క్రౌడ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది ఇంకా 4-5 చోట్ల జనాలకు కొంచెం సులభంగా మా చేప ప్రసాదం దొరికేలాగా ఏర్పాట్లు అనేవి చేస్తాము అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే కేవలం చేప ప్రసాదం తీసుకోవడమే కాదు, దానికి 45 రోజుల పాటు ఖచ్చితంగా నియమం ఏదైతే పచ్చం అనేది ఉంటుందో అది పాటించాలి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఇది ఏమీ మేము ఆర్థికంగా కానీ ఇతర అంశాల మీద కానీ వ్యవహారాలు కానీ మేము ఏది ఆశించాం, కేవలం ప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తాము. అలాగే అక్కడ ఎవరైనా వ్యక్తులు డబ్బులు అడిగి చేప ప్రసాదానికి కానీ చేపల పిల్లలకు కానీ డబ్బులు ఇస్తే ముందుకు తీసుకెళ్తాం క్యూ లైన్లో, ఇలాంటి వ్యవహారాలు ఏవి కూడా నమ్మవద్దు. అందరూ చక్కగా వచ్చి ప్రసాదాన్ని ఉచితంగా స్వీకరించవచ్చని అమర్నాథ్ గౌడ్ గారు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్తో కృష్ణ, న్యూస్ 360.